ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. కమ్యూనిటీ జరుగుతూ ఉంటే మిగతా కమ్యూనిటీ పీపుల్ ఎవరైనా సపోర్ట్ గా వినాయక చవితి కానీ ఇంకేదో జరిగిందంటే దానికి సంబంధించిన వాళ్ళంతా ఓన్లీ హిందువులే కాకుండా ఏ పండుగ వచ్చినా కానీ అందరికి కలిసి జరుపుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఉండండి. మీకేమన్నా ఆ స్కిన్ డాక్టర్ గుండెని చూస్తా అంటే పేషెంట్ చచ్చిపోతారు. ఎవరి పని వాళ్ళు చేస్తే సొసైటీ బాగుంటుంది. పోలీస్ పని చేయాలి. మీకు ఏదైనా సమాచారం వస్తుంది, మా పోలీసు ఉంటారు. దాదాపుగా మనకు 4 డిస్ట్రిక్ట్స్తో బార్డరింగ్, 4 స్టేట్స్తో మన తెలంగాణకు బార్డరింగ్ ఉంది. స్టేట్లో 52 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ట్రిక్ట్లో 211 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క చెక్ పోస్ట్లో మినిమం ఒక ఎస్ఐ ఆఫీసర్ ఉంటాడు. అది కాకుండా ఇంకా 6 పోలీస్ సిబ్బంది ఉంటారు. రౌండ్ ద క్లాక్ ఈ చెక్ పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ ప్రివెన్షన్ యాక్ట్ 1977లో వచ్చింది ఇది. దాని ప్రకారము మనమందరం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత అంతకన్నా ముందు మనకు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ 1960 ఉంది. ఈ యాక్ట్ 1977, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనిమల్స్ రూల్స్ అది 1978. అంటే కౌ స్లాటర్ యాక్ట్లో ఏముంది, ఏ దాన్ని మనం స్లాటర్ చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత క్రూయాలిటీ, ఒక ఎన్ని ఎనిమల్స్ని ఏ వెహికల్లలో ఎన్ని తీసుకుపోవాలి, వీటికన్నా ఎక్కువ తీసుకపోతే క్రూయాలిటీ యాక్ట్ ఎన్ని కేసులు, ఎన్ని తీసుకపోతే ఎక్కువ తీసుకపోతే కేసులు అనేది ఒకటి. ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రూల్ అంటే ఏ వెహికల్లో ఎన్ని ఉండాలి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అక్రమ పశు రవాణాని నిరోధించడం కోసము పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చర్యలు చేస్తున్నది అని మీకు చెప్పడము, పోలీస్ పని పోలీస్ చేయాలి, ప్రజల పని ప్రజలు చేయాలి, సమాజం పని సమాజం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పిలవడం జరిగింది. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్, అంటే ఆవులు దూడలకు సంబంధించి వాటిని వధించడం అనేది నిషేధమైన పనేది. అంటే చిన్నవి కానీ ఆవులకు కానీ రాయరు. అవి ఎక్కడ ఉన్నా ఏ ట్రాన్స్పోర్ట్ చేసినా అది అక్రమ రవాణా. ఆ అక్రమ రవాణాని కేసులు కట్టి అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం. అదే సందర్భంలో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులు మెయిన్ జంక్షన్లలో రన్ చేస్తున్నాము. ఇందారము, రాపన్పల్లి, గూడెం, ఇందన్పల్లి అండ్ కన్నపల్లి మండల్ ఒకటి, అండ్ మందమర్రి టోల్ ప్లాజా. ఇవి కాకుండా దాదాపు ఒక 15 సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ రూట్లో రాకుండా ఈ గల్లీ రూట్లలో నీల్వాయి అట్లా మహారాష్ట్ర నుంచి కానీ, ఇక్కడ దహగాం నుంచి కానీ ఇట్లా డీ రూట్లు తీసుకొని వేరే రూట్లలో వచ్చే వాటిలోకేమో సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ఇక్కడికి వచ్చిన గోరక్షకులకు చెప్పే విషయం ఏంటంటే, చట్టం నిర్దేశించిన ప్రకారము పశువుల అక్రమ రవాణాని అరికట్టడం అనేది పోలీసు యొక్క బాధ్యత. ఈ బాధ్యతల్లో మీకు కూడా బాధ్యత ఉంది. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. 100 డైల్ చేయండి, లోకల్ ఆఫీసర్కి చెప్పండి. లోకల్ ఆఫీసర్ గారు రెస్పాండ్ కాకపోతే మా యొక్క ఉన్నతాధికారికి నాకు చెప్పినా ఇబ్బంది ఉండదు. ఇదే సమయంలో మేము ప్రోటోకాల్ ఏం చేశామంటే, ప్రతి చెక్ పోస్టు అండ్ ప్రతి విషయంలో టైం స్పాన్ ఉంటుంది. అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిరా లేదా అనేది ఉంటుంది. హోటాల్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా అందులో ఉన్న మేల్ ఫీమేల్ ఉన్నాయా అవి చూస్తారు, ఫోటోలు తీస్తారు, మళ్ళా గ్రూప్లో పెడతారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అండ్ మేము అందరం ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. అందులో ప్రతిదీ మానిటరింగ్ చేస్తాం. కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరే పర్సనల్గా వచ్చి అట్లాంటి చేయొద్దు. అది చేసినట్లయితే అది చట్ట ప్రకారం నేరం. పోలీస్ పనిని మీ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే, నిజంగా మీకు సమాచారం ఉంటే ఒక ఆసిఫాబాద్ నుంచో, లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచో, లేకపోతే మీరు
వర్క్లో పోతున్నప్పుడు నిజంగా మీకు ఒక వెహికల్ డౌట్